మీ యూట్యూబ్ ఛానల్స్ కైనా యాడ్స్ కైనా అతి తక్కువ ఖర్చులో ఇలాంటి వాయిస్ ఓవర్ కావాలనుకుంటే కాల్ చేయండి 9866712713. జాబాలి ఇది ఒక అద్భుతమైన క్షేత్రం. చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి 5 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది ఈ జాబాలి క్షేత్రం. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఇక్కడ హనుమంతుడి ఆలయం ఉందని ఇప్పటి వరకు ఎంతో మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఆలయంలో హనుమంతుడు వెలిసి ఉన్నాడు. జాబాలి క్షేత్రం పాపనాశనంకి వెళ్లే మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గంలో మనకి కనిపిస్తుంది. ఈ ముఖ మార్గం నుంచి 1 కిలోమీటర్ మనం చెట్లు కొండలు మధ్య నడుచుకుంటూ వెళ్తే మనకి హనుమంతుడి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి సమీపంలో వెళ్లే కొంత దూరం ఎంతో ఆనందంగా ఉంటుంది. చుట్టూ అడవి, ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటుంది. జాబాలి అనే మహర్షి కోరిక మేరకే స్వయంభూగా వెలిసిన పరమ పవిత్ర దివ్యక్షేత్రం ఈ జాబాలి. జాబాలి అనే మహర్షి తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో నివసించి తపస్సు సాధన చేశారు. అందుకనే ఈ తీర్థాన్ని జాబాలి తీర్థం అని పిలుస్తారు. ఇక పురాణ గాథ విషయానికొస్తే జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జాబాలి మహర్షికి తను రాబో అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి అని అంటారు. అన్ని తీర్థ రాజాలు వచ్చి ఇక్కడ చేరుతాయి కనుక జాబాలి తీర్థంగా పేరొందింది. అయోధ్యకాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూటగట్టుకుంటాడు. ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానం ఆచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇక ఈ క్షేత్రంలో వెలిసిన హనుమంతుని ఆలయంలో ఆంజనేయుడు గర్భాలయంలో ఉంటాడు. సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి శిరసు పైభాగాన శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులు కూడా కొలువై ఉంటాయి. రహదారి నుంచి దాదాపు 1 కిలోమీటర్ అడవి లోపలికి వెళ్లాల్సి వస్తుంది. కానీ వెళ్లే దారిలో మనం నడుస్తున్నంతసేపు అలసట అన్నదే తెలియకుండా చుట్టూ ప్రకృతి మనల్ని అట్టి కట్టిపడేస్తుంది. ఎటు చూసినా పొడవైన చెట్లు, రాళ్లతో కట్టిన మేడలు ఇలా మనకు ఈ మార్గంలో వెళ్లేంతసేపు కనిపిస్తూనే ఉంటాయి. ఈ పురాతన హనుమంతుని ఆలయం 15వ శతాబ్దంలో విజయరాఘవరాయలు రాజవంశంలో నిర్మించబడింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పకుండా తిరుమల కొండపైన ఉన్న ఈ జాబాలి క్షేత్రాన్ని దర్శించి హనుమంతుని ఆశీర్వాదాలు తప్పకుండా పొందండి. మరెన్నో దైవిక సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.